హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తులసి తిలక్. ఈరోజు అయితే మంగళవారం రోజు ఉన్నటువంటి వ్లాగ్ అండి. ఇది మంగళవారం మార్నింగ్ టు ఈవినింగ్ దాకా నా రొటీన్ అయితే వస్తూ ఉంటుంది. ఈరోజు నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తమలపాకు దీపాన్ని అయితే వెలిగిస్తానండి. ఆ దీపాన్ని ఎలా పెట్టాను ఏంటి అనేది కూడా మీకు కూడా చూపిస్తానండి. చాలా మంచిది అసలు ఆ దీపాన్ని మనం వెలిగించడం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీర్వాదం ఎప్పుడూ అయితే మన పైన ఉంటుందండి. చాలా మంచిది. అప్పులు బాధలు అట్లాంటివన్నీ కూడా తీరుతాయి ఇలా తమలపాకు దీపాన్ని వెలిగించడం. అయితే ఇలా 6 తమలపాకులను అయితే తీసుకున్నానండి. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 6 తలలు ఉంటాయి కాబట్టి ఆరు తమలపాకులను అయితే నేను తీసుకొని ఇంక వాటిని బాగా కడిగేసి ఇంకా గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. ఇంకా పెట్టుకుని వాటిని పక్కకు అయితే పెట్టానండి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎదురుగా అయితే ఒక ముగ్గు అయితే వేశాను. ఇంక ఇక్కడే ఒక ప్లేట్ అయితే పెట్టుకొని ప్లేట్లో 6 తమలపాకులు ఉంటాయి కదండి. ఇంకా 6 తమలపాకుల్ని కూడా నేను ఈ విధంగా పెట్టుకొని దీపాన్ని అయితే వెలిగిస్తాను. ఈ దీపాన్ని నేను ప్రతి మంగళవారము కంద షష్ఠి అట్లాంటప్పుడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అలాంటప్పుడు కూడా వెలిగించుకుంటూ ఉంటానండి. మంగళవారం కంపల్సరిగా అయితే నేను వెలిగిస్తాను. చాలా మంచిదండి ఈ దీపాన్ని మనం వెలిగించడము. ఇలా ఒక మంచి ప్లేట్ని అయితే నీట్గా అయితే కడిగేసి దానికి కూడా గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నానండి. పెట్టుకొని ఇంకా 6 తమలపాకులు ఉంటాయి కదండి. ఈ తమలపాకులకి కాడలు ఉంటాయి కదా, ఈ కాడలు 6 కూడా మనం తీసేయాలండి. తీసేసి వాటిని 6 తమలపాకులను కూడా నీట్గా కట్ చేసేసాను. ఇంకా కట్ చేసుకొని వీటిని 6 తమలపాకులని ఆ ప్లేట్లో అయితే పెట్టుకుంటానండి. పెట్టుకున్న తర్వాత నా దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దీపం ఈ మధ్య కొనుక్కున్నానని చెప్పాను కదండి నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు. ఇంకా ఆ దీపాన్ని అయితే ఈ విధంగా మధ్యలో అయితే పెట్టుకుంటాను. అంటే మన దగ్గర మామూలు దీపాలు ఉన్నా కూడా మనం ఈ విధంగా మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అండి. 6 దీపాలు కూడా మనం 6 తమలపాకులు ఉన్నాయి కదండి. 6 తమలపాకుల పైన కూడా మనం 6 దీపాలు వెలిగించుకోవచ్చు. ఒక దీపాన్ని కూడా మనము ఈ విధంగా వెలిగించుకోవచ్చు మధ్యలో అయితే పెట్టి. ఇంకా నా దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దీపమే అయితే కొనుక్కున్నానండి. అదే ఉంది. నేను ఇప్పుడు నుంచి అయితే దీపాన్ని వెలిగిస్తాను. నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చండి. ఇంకా 2 ఒత్తిళ్ళు కలిపి ఒక ఒత్తిగా అయితే వేసి ఇంక ఒత్తి అయితే పెట్టాను. ఇంకా ఈ కాడలు ఉన్నాయి కదండి, చుంచుకున్నాం కదా 6 కాడలు కూడా తమలపాకువి. వాటిని అయితే ఆ దీపం లోపల ఆయిల్లోకి అయితే వేసేసాను. వేసేసి ఇంకా ఏకహారతితో అయితే దీపాన్ని అయితే వెలిగించానండి. ఇది చాలా మంచిది. మనకి మనశ్శాంతి లేని వాళ్ళు కూడా ఉంటారు కదండి, వాళ్ళు కూడా మనశ్శాంతి కలుగుతుంది. చాలా మంచిది దీపము. మన మీద ఎటువంటి దోషాలు కానీ అట్లాంటివి ఏదన్నా ఉంటే కూడా పోతాయండి. కాలసర్ప దోషాలు కానీ అట్లాంటివన్నీ కూడా పోతాయి. అప్పులు బాధలు తగ్గుతాయి. చాలా మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీర్వాదం మన పైన ఎప్పుడూ కూడా ఉంటుంది. ఈ దీపం చాలా మంచిది. తమలపాకుల దీపము ఇది తమిళనాడు వైపు అయితే ఎక్కువగా వెలిగిస్తూ ఉంటారండి మంగళవారం పూట. ఇంకా నాకు కూడా ఎప్పుడు అలవాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దీపం వెలిగించడము. ఇంకా మేము ఎక్కువ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తామండి. ఇంకా నేను ప్రతి మంగళవారం కూడా ఈ విధంగా తమలపాకు దీపం అయితే వెలిగించుకుంటాను ఇంట్లో. చాలా మంచిది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా మంచిది. సంతానం లేకుండా బాధపడే వాళ్ళు కానీ, పెళ్లి కూడా లేట్ అవుతూ ఉంటుందని బాధపడే వాళ్ళు అట్లాంటి వాళ్ళందరూ కూడా ఇలా తమలపాకు దీపాన్ని అయితే వెలిగించండి. చాలా మంచిదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తమలపాకు దీపము. ఇంకా ఈ విధంగా అయితే నేను మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దీపాన్ని అయితే వెలిగించుకున్నానండి. పూజ చేసుకున్నాను. ఇంకా మా చెట్లో ఉన్నటువంటి పూలన్నీ కూడా దేవుడి దగ్గర అలంకరించుకొని ఈ విధంగా మార్నింగే నేను పూజ చేసుకున్నానండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపాకారుడు కాబట్టి ఆయనకి మనం పాలుతో చేసినటువంటి ఎటువంటి ప్రసాదాలైనా కూడా మనం పెట్టచ్చు. ఇంకా మనం అలా చేయలేని పరిస్థితిలో కూడా మనము ఒక గ్లాస్ నిండా పాలు అయితే కాంచేసి స్వామి దగ్గర పెట్టి పూజ చేసుకోవచ్చండి. చాలా మంచిది. ఇంక ఈ విధంగా నేను ధూపం అయితే వేసుకున్నాను ఇంట్లో. ప్రతి మంగళవారం కూడా మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం చాలా మంచిదండి. మన మీద ఉన్నటువంటి ఎటువంటి దోషాలైనా కూడా పోతాయి. కాలసర్ప దోషాలు కానీ ఏ దోషం ఉన్నా కూడా మనకి పోతాయండి. మనమే తెలియకుండా చేసినటువంటి తప్పులు కూడా పోతాయి. ఇలా చాలా మంచిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే ఆరాధించడము. ఇంకా నేను ఈ విధంగా ప్రతి మంగళవారం కూడా దేవుడికి ఈ విధంగా పూజ చేసుకుంటానండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేసుకొని ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర అష్టకం అని అయితే చదువుకుంటాను కొద్దిసేపు. ఇంకా పాయసమే చేద్దాం అనుకున్నానండి. ఇంక ఈరోజు నాకు కొంచెం టైం లేక మార్నింగ్లో ఇంకా పాలైతే పెట్టాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. అట్లా ఏదో ఒక పాలతో చేసినటువంటి ప్రసాదాలని మనం స్వామికి సమర్పిస్తే కూడా చాలా మంచిది. అలా వీలు కానప్పుడు ఒక గ్లాస్ నిండా పాలైతే కాంచేసి కొద్దిగా చక్కెర అయితే వేసి స్వామి దగ్గర అయితే పెట్టేస్తానండి. ఇంకా ఈ విధంగా నాకు మంగళవారం పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంక ఇల్లంతా కూడా ధూపమే వేసుకున్నాను మార్నింగు. మనకు కొంచెం తొందరగా లేసి పూజ అట్లాంటి పనులన్నీ చేసుకుంటే కూడా ఇంట్లో ఎంత
పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. అసలు మనకు కూడా ఎంత ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మార్నింగ్ టైంలో మనం తొందరగా లేచి పూజ చేసుకొని ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇంకా మన ఇంట్లో ఉండే వాళ్ళు లేయక ముందుగానే మనం ఈ పనులన్నీ కూడా చేసుకునేసామంటే మనకు కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. అసలు పనులన్నీ కూడా ఎట్లా తొందరగా అయిపోయాయి అనేది కూడా మనకు తెలియదు. అంత ఈజీగా అయితే అయిపోతాయి. మనకు కూడా మైండ్ ప్రశాంతంగా అయితే ఉంటుందండి. మార్నింగే పనులన్నీ కూడా అయిపోతాయి కాబట్టి ఇంకా నాకు మార్నింగే పూజ కూడా కంప్లీట్ అయిపోతుందండి. ఇంకా పిల్లలు లేచే లోపల అన్నీ కూడా నా పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇంకా మా ఆయన అయితే ఇంకా డ్యూటీకి వెళ్తాడండి. ఇంకా తనకి ఏదైనా దోశ అట్లాంటివి ఏదైనా టిఫిన్ అయితే చేసి ఇచ్చేస్తాను. ఇంకా ఈ విధంగా నేనైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకున్నానండి. ఎలా పూజ చేసుకున్నాను ఏంటనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి మీరు కూడా ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే ఆరాధించండి. చాలా మంచి జరుగుతుందండి. నేను ప్రతి మంగళవారం కూడా ఈ విధంగా పూజ చేసుకుంటాను. ఇలా గన్నేరు పువ్వులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ఇష్టం అంటండి. అందువల్ల నేను ఈరోజు మాల కూడా కట్టి అయితే స్వామి వారికి వేసాను. ఇంకా గన్నేరు పువ్వులతో ఇలా దేవుణ్ణి అయితే అలంకరించుకుని ధూపం అయితే వేసుకున్నానండి ఇంట్లో. ఇంకా ఈ విధంగా ఇది తిరుమలలో తీసుకుని వచ్చుకున్నానండి. ఇట్లాంటివి ముగ్గులు వేసుకునేటివి ఇవైతే చాలా బాగున్నాయి. నాకైతే పూజ రూమ్లో వేసుకుంటే మంచి కలగా అయితే అనిపించాయండి. ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అయితే అట్లాంటివి సింబల్స్ దొరుకుతాయండి. తీసుకొని మనం వేసుకుంటే పూజా రూమ్లో కానీ గడపల దగ్గర కానీ చాలా బాగుంటుంది. ఇంక ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నేను ఈ విధంగా ఆరాధించుకొని మార్నింగే పూజ చేసుకున్నానండి. నేను పూజ చేసుకునే లోపల అయితే 7:30 అయితే అయిపోయింది టైము. ఇలా ఎర్లీ మార్నింగే నేను పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా ఎలా ఉంది ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మార్నింగే నా పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మా ఆయన ఆఫీస్కి వెళ్ళే లోపల అయితే ఇంకా ఆయనకి కూడా నేను ఇంకా టిఫిన్ అయితే చేసి ఇవ్వాలండి. ఇంకా ఈ విధంగా నా పనులన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ టైంలో తర్వాత మా ఆయన కూడా స్నానం చేసుకొని వచ్చి ఇంకా ఆయన కూడా కరుంగలి మాలను అయితే మెడలో వేసుకుంటాడు. ఈరోజు మంగళవారం కదండి. ఇంకా మా ఆయన కూడా మంగళవారం రోజు స్వామివారిది మార్నింగే తను స్నానం చేసుకున్న తర్వాతే మాల అయితే మెడలో వేసుకుంటాడండి. ఇంకా ఈ విధంగా నేను మా ఆయన వచ్చే లోపల పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకునేసాను. ఇంకా మా ఆయన కూడా వచ్చి దేవుడి దగ్గర అయితే ఆయన కూడా దండం పెట్టుకుని అయితే ఇంకా ఆఫీస్కి అయితే వెళ్తాడండి. ఆ లోపల నేను నా పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకునేసానండి. ఈ విధంగా నాకు మంగళవారం పూజ అయితే కంప్లీట్ అయిందండి. ఇంకా పిల్లలు అయితే లేచే లోపల వాళ్ళకి ఇంకా దోశ కారం అయితే ప్రిపేర్ చేయాలండి. ఇంకా వాళ్ళకైతే ఈరోజు నేను కొంచెం కారం అయితే ఉంది, టమోటో కారము. ఇంకా దాంతోపాటు ఇంకా పిల్లలకి ఏమైనా చేసి ఇవ్వాలి. ఇంకా మా ఆయన అయితే వచ్చాడు. ఇంకా మా ఆయనకి కూడా ఆయన ఈరోజు అయితే ఉపవాసం ఉంటాడండి మా ఆయన. ఇంకా అందువల్ల కొంచెం కాఫీ అయితే పెట్టించేసాను మా ఆయనకి. నాకు ఇద్దరు కూడా కాఫీ అయితే తాగామండి మార్నింగు. ఇంకా కాఫీ తాగేసిన తర్వాత ఇంకా ఆయన ఆఫీస్కి అయితే బయలుదేరేస్తాడు. ఇంకా పిల్లలకి అయితే నేను మార్నింగ్ దోశ అయితే చేసి ఇచ్చానండి. అంటే మా ఇంట్లో కొంచెం కారం అయితే ఉన్నింది. దాంతోపాటు నేను కొంచెము తెల్లగడ్డ కారం అయితే చేశాను. ఇంకా పిల్లలు ఇలా రోస్టెడ్గా అయితే దోశలు అయితే తింటారండి. వాళ్ళకి కొంచెం మెత్తగా ఉంటే అయితే ఇష్టపడరు పెద్దగా పిల్లలు. ఇంకా అందువల్ల వాళ్ళకి రోస్ట్గా అయితే దోశలు అయితే వేసి ఇచ్చాను. చాలా బాగా వచ్చాయండి. హోటల్లో చేసేటట్టుగా అయితే ఉన్నింది. ఇంకా ఈ కారం అయితే టమోటో కారం కొద్దిగా వేసిచ్చాను. ఇంకా దాంతోపాటు పిల్లలకి కొంచెం కారము ఉప్పు కొద్దిగా నెయ్యి వేసుకొని ఇంకా ఈ విధంగా తెల్లగడ్డలు అయితే దంచేసి మెత్తగా దీంట్లోకి అయితే వేసి కలిపేస్తాను. ఇది పిల్లలకి చాలా ఇష్టం అండి. మా పిల్లలకి ఈ కారం అయితే ఇంకా ఏదన్నా ఉన్నా కూడా టిఫిన్కి ఇదే వేసుకొని తింటారు. చట్నీ అట్లాంటివి ఉన్నా కూడా పిల్లలు ఈ కారమే వేసుకొని తింటారండి. మార్నింగ్ టిఫిన్ అయితే చేసి ఇచ్చేసానండి. ఇంకా మధ్యాహ్నానికి కూడా ఇంకా మార్నింగే చేసేస్తాను వంట. నేను 9 నుంచి అయితే స్టార్ట్ చేసేస్తానండి. ఈరోజు మునక్కాయ సాంబార్ అయితే చేద్దామని అయితే అనుకుంటూ ఉన్నాను. తమిళనాడు స్టైల్లో మునక్కాయ సాంబార్ మా ఇంట్లో చాలా ఫేవరెట్ అండి. మా పిల్లలకి కానీ మా ఆయనకి కానీ చాలా ఇష్టము. ఇలా ఇంకా మామిడికాయలు అయితే వచ్చేసాయి కదండి. ఇంకా మామిడికాయ సాంబార్ అంటే భలే ఇష్టం అండి. ఇంకా మా ఆయన ఈరోజు అయితే మామిడికాయ ఫ్రెష్గా తీసుకొని వచ్చాడు. మునక్కాయలు మామిడికాయలు ఇంక ఈరోజు అందువల్ల పప్పు సాంబార్ అయితే పెడదామనేసి మునక్కాయ మామిడికాయ వేసి ఇంకా పప్పునైతే వేస్తున్నానండి. పప్పు వేసి కొద్దిగా టమోటాలు ఎర్రగడ్డలు తెల్లగడ్డలు కూడా నేను పులిచిపెట్టుకున్నాను. ఇంక ఇవన్నీ కూడా నేను పప్పులోకే వేసేసి ఇంకా దీంట్లోకి అయితే వాటర్ పోసేస్తానండి. వాటర్ పోసి కొద్దిగా పసుపు కొద్దిగా జీలకర్ర వేసి బాగా ఉడకబెట్టేస్తాను. మెత్తగా ఉడకబెట్టేస్తానండి. అప్పుడైతే మనకి బాగుంటుంది సాంబార్ కూడా. ఈ సాంబార్ అయితే చాలా బాగుంటుందండి. అసలు చేసేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది. భలే ఉంటుంది సాంబార్. అసలు మన సాంబార్ పౌడర్ కూడా వేయాల్సిన అవసరం లేదండి. చాలా బాగుంటుంది తమిళనాడు స్టైల్ సాంబారు. ఇంకా మా ఇంట్లో ఇది అందరికీ కూడా చాలా ఇష్టము. ఇలా మునక్కాయ మామిడికాయ సాంబార్ చేయడము ఇంకా చాలా రోజులు అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు మామిడికాయ సీజన్ అయితే వచ్చేసింది కదా. ఇంకా అందువల్ల అయితే ఈరోజు మునక్కాయ మామిడికాయ సాంబార్ అయితే చేస్తున్నాను. ఇంకా ముక్కలు అయితే ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇది తిరగబాటు చేసుకోవడానికి. ఇంకా ఆ పప్పును కూడా మొత్తం నేను ఉడకబెట్టేసి అయితే పెట్టేశాను.
ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే వేసి దాంట్లో కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు అయితే వేసి వేయించానండి. వేయించినాక ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ఎర్రగడ్డల్ని కూడా వేస్తానండి. ఆ ఎర్రగడ్డలు కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేయించేస్తాను ఆయిల్లోనే వేగినాక ఈ మునక్కాయలు ఉంటాయి కదండి, ఈ మునక్కాయలు కూడా నేను ఇంకా ఆయిల్లోకి వేసి వేయించుకుంటాను. మామిడికాయలు అయితే ఇప్పుడైతే వేయనండి. ఇది మొత్తం తిరగబాటు చేసుకున్న తర్వాత ఇంకా పప్పులో వేస్తాం కదండి, అప్పుడైతే నేను మామిడికాయలు వేస్తాను. ఇప్పుడు వేసామంటే అది తొందరగా కరిగిపోతుంది, అసలు మామిడికాయ ఉన్నట్టే మనకు కనిపించదు. అందువల్ల లాస్ట్లో మామిడికాయ వేస్తానండి. ఈ సాంబార్కి అయితే నేను చింతపండు అయితే వేయను, అందువల్ల మామిడికాయ వేసినప్పుడు చింతపండు వేయనండి. మామిడికాయ లేనప్పుడు అయితే కొంచెం చింతపండు కూడా నేను ఈ సాంబార్లోకి అయితే మునక్కాయ సాంబార్కి వేస్తాను. ఇలా బాగా వేగినాక ఆ మునక్కాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదండి, కడిగేసి ఇంకా వాటిని కూడా ఈ ఆయిల్లోకి వేసి బాగా వేయించేస్తాను. వేగినాక కొంచెం కారము ధనియాల పొడి కూడా దీంట్లోకి వేస్తానండి. ఆయిల్లోకి వేసి బాగా వేయిస్తాను. కొద్దిగా ఉప్పు వేసి కారము కొద్దిగా ధనియాల పొడి వేస్తానండి. వేగినాక దీంట్లో కొంచెం వాటర్ వేసి ఒక 5 మినిట్స్ పాటు నేను బాగా ఉడకనిస్తానండి. ఆ లోపల అయితే నేను ఈ పప్పు పెట్టుకున్నాను కదండి, ఇంకా పప్పును కూడా నేను బాగా పప్పు గుత్తితో బాగా వెనుపుకునేస్తాను. ఈ సాంబార్ అయితే చాలా బాగుంటుందండి, అసలు చేసేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది. ఇంకా ఈ విధంగా మొత్తం కూడా ఆయిల్లోకి వేసి వేయించేస్తాను. సిమ్ములో పెట్టుకోండి, ఎక్కువగా మంట పెట్టామంటే అది మాడు వాసన వచ్చేస్తుంది. సిమ్ములోనే పెట్టుకొని మొత్తాన్ని కూడా నేను వేయించేసి దీనిలో కొద్దిగా వాటర్ అయితే వేసి బాగా ఉడకనిస్తాను. ఒక 5 మినిట్స్ పాటు ఉడికే లోపలైతే నేను ఆ పప్పును కూడా మెత్తగా అయితే ఎనుపుకునేస్తానండి. ఎనుపుకునేసి ఈ విధంగా నేను తిరగబాటు చేసుకున్నానండి. ఇది ఉడికే లోపలైతే పప్పునైతే బాగా మెత్తగా వెనిపేస్తానండి. ఉడకబెట్టేదే నేను ఫస్ట్ బాగా మెత్తగా ఉడకబెట్టేస్తాను పప్పుని. ఇంకా పప్పు గుత్తితోనే అయితే నేను మెత్తగా అయితే ఎనిపేసాను పప్పుని. చూడండి అసలు పప్పే కనిపించలేదు, బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసానండి. ఇంకా దీంట్లో మనం కొద్దిగా తగినంత వాటర్ అయితే వేసుకుంటాను. నేను వాటర్ వేసుకొని బాగా కలిపేస్తానండి. ఈ పప్పు కూడా మొత్తం కూడా సాంబార్ లాగా అయిపోతుంది. ఇంకా నేను తిరగబాతు చేసుకున్నాను కదండి మునక్కాయలు వేసి, ఆ తిరగబాతుని అయితే దీంట్లోకి పోసేస్తాను. పోసేసి ఇంకా మామిడికాయలు ఉంటాయి కదండి, ఇప్పుడు నేను మామిడికాయలు అయితే వేసేస్తాను. వేసేసి కొద్దిగా కొత్తిమీర అయితే వేసేస్తాను లాస్ట్లో. ఇంకా ఇప్పుడే కూడా మనం ఉప్పు అయితే చూసుకొని, ఉప్పు తక్కువ అయితే కొంచెం ఉప్పు అయితే వేసుకుంటానండి. ఇంకా మామిడికాయలు లాస్ట్లో వేయండి ఎప్పుడైనా కానీ, మధ్యలో వేసేసారంటే ఉడికేటప్పుడు మునక్కాయ ఉడికేటప్పుడు వేసినామంటే అసలు మెత్తగా అయిపోతుంది. ఇంకా అందువల్ల మునక్కాయ కొద్దిగా ఉడికిన తర్వాత నేను పప్పు సాంబార్ వేసేటప్పుడు మామిడికాయ లాస్ట్లో వేస్తానండి. లాస్ట్లో వేసి కొద్దిగా కొత్తిమీర అయితే వేసేస్తాను. ఇది బాగా ఉడికిందంటే అసలు టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. తమిళనాడు స్టైల్లో ఉన్నటువంటి సాంబారు, మునక్కాయ మామిడికాయ వేసి సాంబారు చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా ఇది కొద్దిసేపు అయితే ఉడికే లోపల ఇంకా నంచుకోవడానికి నేను ఉల్లగడ్డ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఉల్లగడ్డల్ని మొత్తం కూడా కట్ చేసేసాను. నీట్గా తోలు అయితే తీసేసి సన్న పీసులుగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. కూడా నేను ఆయిల్లోకి వేసి బాగా వేయించేస్తాను. వేగినాక దీంట్లోకి బాగా ఆయిల్లోనే మనం చాలాసేపు దాకా సిమ్ములోనే పెట్టి బాగా వేయించాలండి, మాడకుండా. ఇలా ఎంత బాగా మనం ఆయిల్లోనే వేగిందంటే ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలైతే ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా అయితే తినచ్చు, చాలా బాగుంటుందండి ఇది ఉల్లగడ్డ ఫ్రై. ఇంకా సాంబార్కి కాంబినేషన్గా నేను ఇంకా నంచుకోవడానికి ఈ విధంగా అయితే ఫ్రై అయితే చేశానండి. ఇంకా వంట చేస్తూనే ఇంకా ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా షింక్లో ఉండేటివన్నీ మొత్తం కూడా క్లీన్గా అయితే అప్పటికప్పటికే కడిగేస్తాను, ఎక్కువ పడకుండా కడిగి దీంట్లోకి అయితే పెట్టేస్తానండి. మొత్తం కూడా నీళ్ళు అయితే ఆరిపోతాయి కదా కిందికి. ఒక పక్క వంట చేస్తూనే ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకునేసానండి. అప్పుడైతే మన కిచెన్ కూడా క్లీన్గా ఉంటుంది. మళ్ళీ సామాన్లు కానీ మనం మళ్ళీ వచ్చి కడుక్కునే పని అంతా లేకుండా. ఇంకా బాగా ఉల్లగడ్డలు అయితే ఆయిల్లోనే వేగినాక కొంచెం సాల్ట్ వేసానండి, కారం వేసాను. ఇలా బాగా ఇంకొక 5 మినిట్స్ పాటు బాగా కలిపేసి మన సిమ్ములోనే పెట్టామంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ మొత్తం కూడా కలిసిపోతుంది. ఇది ఫ్రెంచ్ ఫ్రై టేస్ట్ అయితే ఉంటుందండి, చాలా బాగుంటుంది పొటాటో ఫ్రై. ఇంకా సాంబార్కి అయితే ఇంకా లాస్ట్లో అయితే నేను కొద్దిగా కొత్తిమీర అయితే వేసానండి. సాంబార్ కూడా అయితే రెడీ అయిపోయింది, బాగా ఉడికిపోయేసి. ఇంకా ఇవి రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. పొటాటో అయితే బాగా రోస్ట్గా మనం వేయించుకున్నామంటే టేస్ట్ కూడా భలే ఉంటుందండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పొటాటో ఫ్రైని. ఇంకా మధ్యాహ్నానికి అయితే నేను ఇదండి మా డిన్నరు, మునక్కాయ మామిడికాయ సాంబార్ ఇంకా ఉల్లగడ్డ ఫ్రై అయితే చేశానండి. చాలా సింపుల్ ఉల్లగడ్డ ఫ్రై, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. అసలు ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలకి అయితే పెట్టిస్తూ ఉన్నాను. ఇంకా మా పాప అయితే ఇంకా దాన్ని ఒక ప్లేట్లో వేసిస్తే చాలండి. ఇంకా పొటాటో అంటే చాలా పిచ్చి, స్కూల్కి కూడా అదే ఎత్తుకొని పోతూ ఉంటుంది ఎప్పుడు పెరుగన్నానికి. ఇంక అందువల్ల పొటాటో ఫ్రై నాకు ప్లేట్లో వేసి మమ్మీ అని అడుగుతూ ఉంది పాప. ఇంక అందువల్ల దానికి కొంచెం ప్లేట్లో అయితే వేసి ఇచ్చేసి
ఇంకా నేను కూడా అయితే ఇంకా మధ్యాహ్నానికి అయితే లంచ్ అయితే తింటూ ఉన్నానండి. ఇంకా పిల్లలు ఇలా తినటం వాళ్ళకి చాలా ఇష్టము. పొటాటో ఫ్రై అయితే ఈవినింగ్ టైంలో కూడా మనం ఈ విధంగా స్నాక్స్ లాగా అయితే చేసి ఇచ్చామంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇంకా నాకు నైట్ అయితే మా ఆయన షర్ట్లన్నీ ఉన్నాయి. ఇంకా నేను ఇవి బయట అయితే ఇవ్వనండి, నేనే ఐరన్ వేస్తాను. ఇంకా నాకు టైం ఉన్నప్పుడు అంతా కూడా ఒక 5-10 అలా ఐరన్ వేసి పెడుతూ ఉంటానండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ నాది టైం మార్నింగ్ టు ఈవినింగ్ దాకా నా రొటీన్ అయితే మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మళ్ళీ మీకు మంచి మంచి వీడియోస్ అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి. ఇంక ఈ షర్ట్స్ అన్నీ కూడా నేనే ఐరన్ అయితే వేశాను ఈవినింగు. ఇది మొత్తం కూడా నాకు ఒక 9 లోపలైతే ఒక 10 షర్ట్లు అయితే ఐరన్ వేసి పెట్టేశానండి. బాయ్ ఫ్రెండ్స్, ఇది నా వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.